నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు భారతీ వరల్డ్ అఫీషియల్. నేను ఇంట్లో పనంతా చేసుకొని దేవుడి రూమ్ శుభ్రం చేయడానికైతే వచ్చానండి. దేవుడి రూమ్ అనేది ప్రతిరోజు శుభ్రం చేస్తాను. కానీ ఆ రోజు కొంచెం డీప్ క్లీన్ అయితే చేస్తున్నాననమాట. నేను మీకు ఈ వీడియోలోనే ఇంకొక విషయం గురించి చెప్పాలండి. ఇప్పుడు వెండి సామాన్లు చూపిస్తున్నాను కదా చూడండి. ఇన్‌స్టంట్‌గా పీతాంబరిలోనే సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే వచ్చింది కదా! నాకు వేరే వాళ్ళు చెప్పారని చెప్పని నేను కూడా ట్రై చేద్దామని చెప్పి చిన్న శాంపుల్ బాటిలేనండి తీసుకున్నాను. నాకెందుకో పర్సనల్‌గా నచ్చలేదు. మనం ఎంతో ఇష్టపడి నచ్చినట్లు వెండి సామాన్లని మనం బాగా ఇష్టపడి తీసుకుంటున్నప్పుడు వాటిని సరిగ్గా కూడా మనం మెయింటైన్ చేయాలి కదా. ఇంట్లో వెండి సామాన్లే కాదండి, ఇంట్లో ఏ వస్తువు కొనుక్కున్నా మనం దానికి చక్కగా కేర్ తీసుకుంటేనే అవి అందంగా ఉంటాయన్నమాట. సో ఈ వెండి సామాన్లు అయితే నాకు ఆ లిక్విడ్ వల్ల నాకు చాలా డ్యామేజ్ అయ్యాయి అనిపించింది అనమాట. అసలు చాలా బాధపడ్డాను నేను. ఒక నెలే అండి నేను వాడిండేది, కానీ ఇన్స్టెంట్గా అయితే చాలా క్విక్గా అయితే క్లీన్ అయిపోయింది. కానీ ఒక 3-4 డేస్‌కి కలర్ డిఫరెన్స్ అయితే తెలిసింది నాకు. ఇదిగోండి నేను మీకు ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. కానీ వెండి వస్తువులన్నది నాకు కొంచెం షైనింగ్ తగ్గి డల్ అయిపోయినాయి అనిపించింది. ఇప్పుడు ఈ పూజ గదిలో సామాన్లన్నీ శుభ్రం చేసేలోపు నేను ఇంట్లో అయితే రోబో ఆన్ చేశానండి. ఇంకా అది క్లీన్ చేసేలోపు ఇదంతా ఇంట్లో క్లీన్ చేస్తుంది కదా అని. ఇంతకీ నేను పూజ గది డీప్ క్లీన్ ఇంట్లో శుభ్రంగా ఎందుకు చేస్తున్నాను అంటే, నేను ప్రతి నెల మా ఇంట్లో ఏకాదశి రోజు కుదరకపోతే నాకు పౌర్ణమి రోజు అయితే నేను సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటానండి. ప్రతి నెల అలవాటు అయిపోయింది ఆ విధంగా చేసుకోవడము. ఇంట్లో నేను మా ఇంట్లో వాళ్ళం సింపుల్గానేనండి, ఇలా పూజ అని పిలిపించి అట్లంతా ఏమీ లేదు. ఈ ఫోన్లోనే కథలు ఉంటాయి కదా, అవి పెట్టుకుంటాను, బుక్ చూసుకుంటాను. సింపుల్గా అయితే పూజ అయితే నేను చేసుకుంటాను అన్నమాట. అసలు చూడండి వెండి సామాన్లు అయితే ఎలా అయిపోయినాయి. అసలు నేను రుద్దంగా కూడా నాకు మామూలుగా 1.5 గంట క్లీనింగ్ టైం పట్టేది, ఆ రోజు మాత్రం 2.5 గంట పైన పట్టిందండి. సామాన్లు అంతా చాలా డ్యామేజ్ అయిపోయినాయి అనిపించింది నాకైతే. అసలు అంటే ఒకరు వాడుతున్నారు, అది వాళ్ళని వాడొద్దని నేను చెప్పలేదు, నాకు నచ్చలేదని చెప్తున్నాను. మనం ఇష్టపడి కొనుక్కున్నాం కదా, కొంచెం జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పని ఇప్పుడు ఈ దీపం ఒకటి నేను రుద్దానమాట. ఇది ఒక్కసారి నేను మీకు క్లీన్ చేసి ఈ కడిగి క్లీన్ చేసిన దీపానికి మామూలుగా కడగకుండా ఉన్న దీపానికి ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి మీరే చూడండి, చూపిస్తాను నేను. చూడండి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. ఇన్స్టెంట్ లిక్విడ్స్ లేదు కాకుండా పాత పద్ధతుల్లో పెద్దవాళ్ళు చెప్పినట్టు చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది నచ్చిన వాళ్ళు వాడండి, లేదా అంటే మీ ఇష్టం. మీకు నచ్చినట్లు ఎట్లా సులభంగా క్లీనింగ్ అవుతాయి అనుకుంటే దాని ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత తడి లేకుండా క్లాత్తో తుడిచి అయితే నేను ఆరబెట్టేస్తానండి, లేదంటే మచ్చలు పడి గలీజ్ అవుతాయి కదా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.